తెలుగువారి మొదటి పండగ ఉగాది రాబోతుంది. ఉగాది రోజు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆచరించేది ఉగాది పచ్చడి రుచి చూడడం. అయితే ఉగాది పచ్చడి శాస్త్రపరంగా ఎలా చేయాలి? ఉగాది పచ్చడి వల్ల ఉపయోగాలేంటి? ఉగాది పచ్చడి తినేటప్పుడు ఏ శ్లోకం చెప్తూ తింటే మంచిది? ఇవన్నీ తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మంత్రస్వరం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోని వారుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన శాస్త్రాల్లో ఉగాది పచ్చడి ఏ ఏ పదార్థాలతో చేసుకోవాలో చెప్పే శ్లోకం ఒకటి ఉంది. యద్వర్షాదౌ నింబసుమం శర్కరామ్ల ఘృతైర్యుతం. ఈ శ్లోకం ప్రకారం నింబసుమం అంటే వేప పువ్వు, శర్కర అంటే బెల్లం, ఆమ్ల అంటే చింతపండు, ఘృతైరు అంటే ఉప్పు. నిజానికి 4 పదార్థాలతోనే పచ్చడి చేసుకోమని శాస్త్రం చెప్పింది. కానీ మనం పూర్వం నుంచి ఉగాది పచ్చడి అంటే షడ్రుచుల సమ్మేళనం అని భావిస్తాం. అందుకే ఈ 4టికి ఇంకో 2 రుచులు కలిపి షడ్రుచుల సమ్మేళనంగా ఆ ఉగాది పచ్చడి తయారు చేసుకోవాలి. అవేంటంటే మామిడికాయ మరియు మిరియాల పొడి, చేదు కోసం వేప పువ్వు, తీపి కోసం బెల్లం, పులుపు కోసం చింతపండు రసం, రుచికి ఉప్పు, కారం కోసం మిరియాల పొడి, వగరు కోసం మామిడి పిందెల ముక్కలు. మనం ముందుగా ఒక కొత్త మట్టి పాత్రని ముందు రోజు కొనుక్కొచ్చి శుభ్రంగా కడిగి నీళ్లు వేసి నానబెట్టుకుని పొద్దున్న స్నానాధికాలు అయ్యి దీపారాధన అయ్యాక కొత్త చింతపండుని నానబెట్టి దాని రసం తీసి పక్కన పెట్టుకుని, బెల్లాన్ని తురిమి పక్కన పెట్టుకుని, మిరియాలని పొడి చేసుకుని పక్కన పెట్టుకుని, పిందె మామిడి ముక్కలుగా కోసి పక్కన పెట్టుకుని, వేప పువ్వులు కాడలు కాకుండా కేవలం పువ్వులు మాత్రమే తీసుకుని పక్కన పెట్టుకుని, అవన్నిటిని కూడా చక్కగా కలుపుకున్నాక ఆ దేవుడికి నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత ఇంట్లో ఉన్న వారందరం ప్రసాదంగా తీసుకోవాలి. ఇది ఒక ఆచారం, మన పెద్దవాళ్ళు పెట్టిన ఏదో ఒక సాంప్రదాయం అని అనుకోవడం ఒక పొరపాటు. ఎందుకంటే మన పెద్దవాళ్ళు ఏ సాంప్రదాయం, ఆచారం, ఏ పద్ధతి పెట్టినా దాని వెనకాల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అలాగే ఈ ఉగాది పచ్చడిలో కూడా మనకు మేలు చేసే ఎన్నో ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఆ ప్రయోజనాల వల్లే ఇంతకు ముందు ఈ ఉగాది పచ్చడిని ఉగాది రోజు మాత్రమే కాకుండా ఒక 9 రోజుల పాటు తీసుకునేవారు. తద్వారా మరింత ప్రయోజనం చేకూరుతుందని. వేప పువ్వుని తీసుకుంటే అది యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉంటుంది. ఎన్నో రకాల జబ్బులను తగ్గించే గుణం వేపలో ఉంది. వేప వల్ల జీర్ణశక్తిని పెంచడమే కాదు, డయాబెటిస్ కూడా నియంత్రించే గుణం ఉంది. దాంతో పాటు కామెర్లు, చర్మ సంబంధిత వ్యాధులను కూడా నివారించడంలో ఎంతో తోడ్పడుతుంది. చిన్న పిల్లలకు ఈ వేపను తినిపించడం వల్ల కడుపులో ఉండే నులుపురుగులు చచ్చిపోతాయి. వారికి ఆరోగ్యం, వారికి ఆకలి బాగా వేసి పుష్టిగా తింటారు. ఇక బెల్లానికి ఎండవేడిమిని తట్టుకోవడానికి, తక్షణ శక్తినిచ్చే ఒక గ్లూకోజ్ గా కూడా ఉపయోగపడుతుంది. రక్తహీనతను కూడా తగ్గిస్తుంది. ఎండలు ముదురుతూ ఉంటాయి కాబట్టి వడదెబ్బల నుంచి కాపాడి మనకు మంచి ప్రోటీన్లను అందించే గుణం కూడా ఉంటుంది. ఇక చింతపండుకి ఉష్ణం తగ్గించే గుణం ఉంది కాబట్టి ఎండలు ముదురుతూ మనకి వేడి కలిగిస్తూ ఉంటుంది కదా, మన శరీరంలో ఉన్న ఉష్ణం తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అలాగే జీర్ణ ప్రక్రియను కూడా సరిచేస్తుంది. మూత్ర విసర్జన కూడా సాఫీగా సాగేటట్లు సహకరిస్తుంది. ఈ వేసవిలో చింతపండు రసం చాలా మంచిదని మనకి వైద్య నిపుణులు కూడా సూచిస్తూ ఉంటారు. ఇక ఉప్పు, ఏ పదార్థానికైనా రుచి పెంచేది ఉప్పే కదా, అలాగే త్రిదోషాలను కూడా హరిస్తుందట. మన శరీరానికి సోడియం లెవెల్స్ సరిగ్గా ఉండడం ఎంతో మంచిది కదా, దానికి ఉప్పు సహకరిస్తుంది. మామిడి ముక్కలు, మామిడిలో విటమిన్ సి ఉంటుంది. దాని ద్వారా మనకి ఇమ్యూనిటీ పెంచి ఎన్నో రకాల జబ్బులు రాకుండా కూడా కాపాడుతూ ఉంటుంది. వేసవిలో వచ్చే కడుపు నొప్పితో బాధపడే వారికి ఈ పచ్చి మామిడి ముక్కలు ఎంతో మంచిది. ఇక మిరియాలలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. అలాగే మన జీర్ణ వ్యవస్థను సరిచేసి ఎండాకాలంలో వచ్చే విరోచనాల నుంచి కాపాడుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి మనం ఉగాది రోజు తప్పకుండా ఉగాది పచ్చడిని రుచి చూడాలి. శాస్త్ర ప్రకారం అయితే కేవలం వీటినే వాడమని చెప్తారు. కానీ కొద్దిమంది కొబ్బరి తురిమి వేస్తూ ఉంటారు, ఎండుకారం వేస్తూ ఉంటారు, అరటిపండు వేస్తూ ఉంటారు. ఇవైతే మనకి శాస్త్రం చెప్పిన పద్ధతుల్లో లేవు. అలాగే ఉగాది పచ్చడిని రుచి చూసే ముందు ఈ శ్లోకాన్ని చదువుతూ చూడమని మనకు పెద్దవారు చెప్పారు. శతాయు వజ్రదేహాయ సర్వ సంపత్కరాయ చ
సర్వారిష్ట వినాశాయ నింబకం దళ భక్షణం. అంటే ఈ ఉగాది పచ్చడి తినడం వలన 100 ఏళ్ల పాటు వజ్రం లాంటి దేహంతోటి ఎలాంటి కష్టాలు రాకుండా జీవించాలని అనుగ్రహించమని ఆ దేవుణ్ణి కోరుకోవడం అని. మన జీవితమే అన్నిటి సమ్మేళనం. ఉగాది పచ్చడిలో షడ్రుచుల విధంగానే మన జీవితంలోనూ కష్టం, సుఖం, ఆనందం అన్ని రకాలు ఉంటాయని తెలియజెప్పేదే ఈ ఉగాది పచ్చడి. ఆ సంవత్సరం మొత్తం ఎలా ఉంటుందో తెలియజెప్పడానికి కూడా ఈ ఉగాది పచ్చడిలో రుచి చూసినప్పుడు మనకి మొదటగా నాలుక్కి ఏ రుచి అయితే తగులుతుందో ఆ విధంగా ఉంటుందని చెప్పేవారు. ఏదేమైనా మన పండగల్లోని ఆచారాలను, వాటి ప్రాముఖ్యతలను మీరు తెలుసుకుని మీ తర్వాతి తరాల వారికి కూడా తెలియజేయాలి. వారు కూడా పాటించేటట్టు చూడాలి. అప్పుడే మన సనాతన ధర్మం వర్ధిల్లుతుంది. అందరికీ ముందుగానే ఉగాది శుభాకాంక్షలు. ఇంకా మన పండగల నుంచి, ఆచారాల గురించి, మన సనాతన సాంప్రదాయాల గురించి, ఎన్నో రకాల శాస్త్రాల మీద ఉన్న సందేహాలు, కళలు, వాటివి మనకొచ్చే కళలు, వాటి పరమార్థాలు, ఇంకా ఎన్నో ఎన్నో విశేషాలు తెలుసుకోవడానికి మంత్రస్వరంని ఫాలో అవుతూ ఉండండి.